హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్పీఆర్. ఈరోజు మన డిస్కషన్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మొరిశెట్టి సంతోష్ కుమార్ గారు ఉన్నారు. వారి మాటల్లో మనం విందాం. ముందుగా మీ ప్రస్తావన తెలుసుకుందాం. మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు, మీ కుటుంబ నేపథ్యం గురించి మీ మాటల్లో. నేను పుట్టింది నల్గొండలోనే గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. దాని ద్వారా పీజీ డిస్టెన్స్ లో హైదరాబాద్కి వచ్చాక కంప్లీట్ చేయడం జరిగింది. అన్నగారు, మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాం. అది ఎలాంటి సేవా కార్యక్రమాలు, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నేను సిటీకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఎదుటి వాళ్ళకి రాకుండా ఉండాలని చెప్పేసి నాకు సాధ్యమైనంత వరకు ఏం చేయాలని, అంటే ఆ సిచ్యువేషన్ బట్టి నేను హెల్పింగ్ నేచర్ అనేది ఒక ముందుకు వెళ్ళిపోయేవాడిని. నేను వచ్చినప్పుడు దిల్షుక్నగర్లో ఉండడం జరిగింది. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫుడ్ తినడానికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడ్డ రోజులు, ఇంట్లో పేరెంట్స్ చెప్పకుండా కూడా మనం లైఫ్ అనేది జర్నీ స్టార్ట్ చేసాం. అలాంటి టైంలో ఆ పెయిన్ అనేది తెలుసు కాబట్టి నీడీ పీపుల్స్ ఏదైతే ఉంటారో ఇంపార్టెంట్ అనుకుంటామో, అంటే ఇన్ టైం కి ఫుడ్ లేకపోవడము, లేదంటే రోడ్డు మీదకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్లీ స్పందించడం కానివ్వండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 2006లో దిల్షుక్నగర్ బాంబ్ బ్లాస్టింగ్ లో కూడా గురువారం రోజు సాయిబాబా టెంపుల్ దగ్గర బైక్ పార్క్ చేసుకుని వెళ్తుంటే బ్లాస్టింగ్ జరిగింది. నేను అప్పుడు ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తుండేది. ఒక 31 మెంబర్స్ వరకు ఇక్కడ ఇంజురీ జరిగిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని అడ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకోవడం జరిగింది. అట్లాంటి కార్యక్రమాలు, లేదు అంటే ఇంకా ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా మంచి స్టూడెంట్ ఉండి వాళ్ళకు మంచి ర్యాంక్స్ వచ్చి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ పోలేనప్పుడు మన స్తోమతను బేస్ చేసుకొని మనం ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతాము, అలాంటికి సంబంధించినవి చాలా వరకు కార్యక్రమాలు చేస్తుంటాం. ఇప్పుడు రీసెంట్ గా కూడా నేను ఒక వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కూడా జాయిన్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా కొంతమందికి తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది, కొంతమంది పుస్తకాలు పెంచడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో. అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం వాటర్ ట్యాంక్ కూడా డొనేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు అనేవి నీడి ఖచ్చితంగా, అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే కాదు, లేని వాళ్ళకు ఇంపార్టెన్సీ ఉన్నది అన్న వాళ్ళకు మాకు ట్రస్ట్ కూడా ఉందండి. శ్రీ సీతారామ సేవా సమితి అని ఒకటి ఉంది. కొంతమంది బ్రదర్స్ మేమందరం కలిసి, ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ ట్రస్ట్ ని ద్వారా హాస్పిటల్లో కొంతమంది ఎవరన్నా నీడీ వాళ్ళు ఉన్న వాళ్ళకు ఒక 20,000, 30,000 అట్లా డొనేషన్, అంటే పేపర్ లో మనం చూస్తుంటాం, న్యూస్ లో చూస్తుంటాం. దాన్ని బేస్ చేసుకుని దాని అడ్రస్ తీసుకొని ఖచ్చితంగా ఇవ్వాలి అనిపించింది, అంటే అక్కడ జెన్యూనిటీ ఉంది అనుకుంటే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటివి చాలా వరకు మనము రకరకాల సేవా కార్యక్రమాల్లో ముందున్నాము. అందులో మేము చాలా సంతోషాన్ని వెతుక్కోవడము, ఎదుటి వాళ్ళ ఆనందాన్ని మేమే సంతోషంగా భావించి అలాంటి సేవా కార్యక్రమంలో చాలా మంది, మేమే కాదు, నాతో ఉన్న మిత్రులు కానివ్వండి, మా కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి అన్న కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, అట్లా మొత్తం కూడా మేము సేవా కార్యక్రమం ఉండడం జరిగింది. మన్సూరాబాద్ డివిజన్ వాసవి క్లబ్ అధ్యక్షులు మొరిశెట్టి సంతోష్ కుమార్ అనిపించుకోవడానికి మీరు పడిన కష్టం, ఓన్లీ ఆరే వయసు వాళ్ళకే మీరు సర్వీస్ చేస్తారా? వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గా నేను కొంతమంది బ్రదర్స్ నన్ను ఎంచుకోవడం జరిగింది. వాసవి క్లబ్ అంటే ఒక వైశ్యులకే కాదు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు సేవలు అందించడానికి ఉన్నటువంటిది. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది కూడా ఆర్యవైశ్య సంఘం అంటేనేమో ఓన్లీ వైశ్యులు ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యల మీద పోరాటం చేసుకోవడానికి సంబంధించింది. దాంట్లో కూడా సేవాభావంతో ఉన్నటువంటిది ఆర్యవైశ్య సంఘం. వాసవి క్లబ్ అనేది ఏంటంటే కులానికి, మతానికి సంబంధం లేకుండా చేసేటటువంటి సేవా కార్యక్రమాలని వాసవి క్లబ్ అంటారు. లైక్ లయన్స్ క్లబ్ ఎలా ఉంటుందో కొన్ని క్లబ్స్ ఉన్నాయి, మనం ఆ విధంగానే వాసవి క్లబ్ కూడా ఒకటి. ఇది వైశ్యులకే కాదు, కులాలకు సంబంధం లేకుండా అందరికి చేస్తాం. దీనికి పడ్డ కష్టం అంటే అందరినీ ఒకటే సంఘటితంగా చేసుకోవడానికి, నీడి అంటే మనం మాట్లాడుకునే అవసరం ఉన్నటువంటి వాళ్ళకు మనం ఈ యొక్క వాసవి క్లబ్ ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ సర్జరీస్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. దీని ద్వారా వాసవి క్లబ్లలో గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకు బెంచ్లు కానివ్వండి, అంటే ఇట్లాంటివన్నీ కూడా వాసవి క్లబ్లలో, లేదంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని వాసవి క్లబ్ ద్వారా అన్నానికి సంతర్పణకు సంబంధించినటువంటి సంస్థ, కొంతమంది డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంటారు, ఇక్కడ ఏం లేదు, దానికి సంబంధించినప్పుడు ఈ సంస్థ నుంచి ఒక 5 రూపాయలకు 10 రూపాయలకు భోజనం అందించడానికి, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా వాసవి క్లబ్ లో చేయడం జరుగుతుంది. వీటన్నిటి కూడా మా మిత్రుల సహకారంతో నన్ను ఈ రోజు వాళ్ళు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. చాలా మంది కూడా ఏమనుకుంటారంటే ఓన్లీ వాసవి క్లబ్ అంటే ఓన్లీ వైశ్యులకే సంబంధించింది, ఓన్లీ వాళ్ళ వర్గానికే చేసుకుంటూనే ఉంది. కాదు, ఇది ఆర్యవైశ్య సంఘం వేరు, వాసవి క్లబ్ వేరు. మీ రాజకీయ ప్రస్థానం గురించి మీ మాటల్లో. నేను నల్గొండలో ఇంటర్లో ఉన్నప్పుడే నేను ఏబీపీలో తిరగడం జరిగింది. దాని తర్వాత
నేను స్వయం సేవక్ యాక్చువల్లీ దేవరకొండ కొండమల్లపల్లిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నేను ఒక ప్రథమ విమర్శ దేవరకొండ కొండమల్లపల్లి పూర్తి చేసుకోవడం జరిగింది. నేను ఆర్ఎస్ఎస్ తర్వాత దాంట్లో నుంచి నేను బీజేపీలోకి రావడం జరిగింది. మా సొంత అన్నయ్య గారు కూడా భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ నాయకులు. ఆయన ఒకసారి కౌన్సిలర్ చేయడం జరిగింది, దాని ద్వారా టౌన్ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితోటి నేను రాజకీయాల్లో ఉండడం మొదలవుతూ హైదరాబాద్ లో కూడా మనం నల్గొండలో పుట్టి జన్మించినా కూడా హైదరాబాద్ లో 2016లో కూడా పార్టీ నుంచి టికెట్ అనేది అడగడం జరిగింది. చిన్న వయసు కాబట్టి అప్పుడు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చాలా మంది ఉండడం వల్ల టికెట్ రాలేదు. అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది 2016లో హైదరాబాద్ మన్సూర్ డివిజన్ నుంచి. దాని తర్వాత మనకు ఒక 1000 ఓట్లు ఇండిపెండెంట్ గా రావడం జరిగింది. దాని తర్వాత మొన్న కూడా రీసెంట్ కూడా టికెట్ ఆశించాము, అప్పుడు కూడా రాలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు. ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాలని మాత్రం. అంటే బీజేపీ మీకు టికెట్ ఇస్తారని మీరు ఆశిస్తున్నారా? మీకు నమ్మకం ఉందా? 100% నమ్మకం. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ అంటున్నారు, ఇది బీజేపీ మీద మీకు ఒక ఉంది, కానీ ఇప్పుడు ఆ బీజేపీ అనేది ఆ పద్ధతులు పాటిస్తున్నాయా రాజకీయ పరంగా? ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకుంటే ఈ రోజు పార్టీ నాట్ ఓన్లీ పార్టీ పరిస్థితులను బట్టి ప్రతి ఒక్క సిచ్యువేషన్ కానివ్వండి మారుతూ ఉంటది. అదేవిధంగా మరి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కానివ్వండి, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అధ్యక్షుల వల్ల కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్స్ రాజకీయం ఎలా ఉంది అనే దాని ప్రకారం కూడా పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు అనేది మారుతూనే ఉంటాయి కామన్ గా. ఖచ్చితంగా బీజేపీ నుంచి నాకు ఈసారి 100% టికెట్ వస్తుంది. ఎందుకంటే మాకు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, పూర్తి సహాయ సహకారాలు, మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మమ్మల్ని వాళ్ళు అభినందించడం పార్టీ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమాలు పార్టీలో జరిగినా కూడా మనం యాక్టివ్ గా కూడా పాల్గొనడం జరుగుతుంది. మనం చూస్తున్నాం సొసైటీలో ఆర్ఎస్ఎస్ గాని మీరు చేసేవారు, బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచో కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు మన బీజేపీ పార్టీ అనేది. దాంట్లో వాళ్ళకి ఎంతవరకు సీట్లు ఇస్తున్నారు? అడిగిన వాళ్ళకి, వాళ్ళు కష్టపడ్డ వాళ్ళకి సీట్లు ఇస్తున్నారా? ఇప్పుడు మనం రెగ్యులర్ గా చూస్తే మనం వార్తల్లో ప్రతిరోజు నిత్యం చూస్తూ ఉంటాం, కష్టపడ్డ వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు, బీజేపీ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తుంది అని ఒక అభిప్రాయం జనాలలో ఉంది. మరి దాని గురించి మీరు మాటలు అంటే దానికి సంబంధించిందంటే ఆపోజిషన్ ఉన్న పార్టీలు ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఎలా అంటే మీ పార్టీలో కూడా ఎలాంటిది నడుస్తుంది అనే దాన్ని బాగా హైప్ చేయడం జరిగింది. బేసిక్ గా ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని అయితే పార్టీ సిద్ధాంతాల్లో లేదు. పని చేసే వాళ్ళకే ఈ రోజు మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఒకప్పుడు ఒక కార్యకర్తగా, ఒక ఆఫీస్ బాయ్ గా పనిచేసి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. అదే బండి సంజయ్ గారిని చూసాం, రీసెంట్ గా మనం ఎన్నో చూసాం. కరీంనగర్ లో ఎమ్మెల్యే ఓడిపోయి ఈ రోజు హోంమంత్రిగా, సెంట్రల్ మినిస్టర్ గా ఉండడం జరిగింది. అట్లా ఒక్కొక్క విధంగా ఈ రోజు మనం బండారు దత్తాత్రేయ గారి నుంచి పోల్చుకుంటే ఈ రోజు బండి సంజయ్ గారు కానివ్వండి, మురళీధర్ గారు కానివ్వండి, వీళ్ళంత మందిని నాయకులు మనం అంతా డౌన్ టు ఎర్త్ వచ్చి కష్టపడే వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఏకైక పార్టీ అంటే బీజేపీ మాత్రమే. లక్షల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి స్థానాలు అందరికీ న్యాయం జరగట్లేదు అని చెప్పి బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పటి నుంచి ఉన్న వాళ్ళు స్వయం సేవక్ అని అంటారు కదా, వాళ్ళకి ఇది ఇవ్వట్లేదు, మాకు కొత్తగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, బీజేపీ పార్టీ కూడా అలా తయారైందని చెప్పేసి అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? పరిస్థితులను బట్టి పార్టీ పోతుంది తప్ప డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తుంది లేదంటే ఇప్పుడు మనకు ఒకటి ఉంటది. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే ఖచ్చితంగా దాని మీద మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అదేవిధంగా ఒక వ్యక్తి పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చినప్పుడు అంటే మా దాంట్లో ఎలాంటి సిద్ధాంతాలు అంటే ఇంకో పార్టీ నుంచి వస్తే మేము తీసుకున్నది లేదు, అందరికీ ఆహ్వానమే తెలుపుతుంది బీజేపీ అనేది. సో అదేవిధంగా వచ్చినప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి కూడా తన బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అసలు తను గెలవగలుగుతాడా, తన యొక్క ఇమేజ్ ఎలా ఉందనే ఒక ఉద్దేశాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి కమిటీ కార్యకర్త సీనియర్ లీడర్స్ అందరినీ కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఆ ఒక టికెట్ ని కూడా నిర్ణయించడం జరుగుతుంది. అంతేగాని ఆర్ఎస్ఎస్ లో వేసిన వాళ్ళకని లేదంటే బీజేపీలో ఉన్న వాళ్ళని, డబ్బులు ఉన్న వాళ్ళని, క్యాస్ట్ ఉందని చెప్పేసి అలాంటి సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీలో లేదు. వేరే పార్టీలో ఉన్నట్టు అయితే భారతీయ జనతా పార్టీలో లేదు. అంటే మీరు ఇప్పుడు మన్సూరాబాద్ డివిజన్ లో పోటీ చేద్దామని అనుకుంటున్నారు, కానీ మన్సూరాబాద్ డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ తీసుకోండి, కొప్పుల విఠల్ రెడ్డి, ఇప్పుడు ఉన్న మీ బీజేపీ పార్టీ కొప్పుల నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తీసుకోండి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళని కాదు అనుకొని మీరు రాజకీయాల్లో నిలబడతారా?
వాళ్ళని దాటుకొని మీకు బీజేపీ పార్టీ మీకు టికెట్ ఇస్తుందా? డెఫినెట్లీ అండి, పార్టీకి క్యాస్ట్ కి ఏం సంబంధం లేదు. ఆ వర్గాన్ని చూసుకుంటే నేను కూడా ఓసీనే. బేసిక్ గా ఏంటంటే ఈ రెడ్డి వర్గం అనేది అయితే ఉందో రాజకీయాల్లో ముందు నుంచి కూడా ఎక్కువ మంది రెడ్డిస్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మీకు అలాంటి ఉద్దేశము, మీకు అలాంటి ఒక భావం కలగడంలో తప్పులేదు. అలాంటిదైతే ఏం లేదు. దీనికి అనుకుంటే మరి మనం బైరములో కూడా తీసుకుంటే మరి స్థానిక కార్పొరేటర్ ఆయన మృతి చెందడం జరిగింది, ఆకుల రమేష్ గౌడ్ గారు. మరి అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గం ఉంది. మరి బీసీ కూడా అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా తను చనిపోయిన తర్వాత వేరే అక్కడి నుంచి టికెట్ వేరే వాళ్ళు ఆశించడం జరిగింది, మళ్ళీ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అట్లా భారతీయ జనతా పార్టీలో క్యాస్ట్ కి సంబంధించింది మాత్రం ఏం లేదండి. ఇంకొకటి, మీరు 2016లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేద్దాం అనుకున్నారు, టికెట్ ఇవ్వలేదు, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సరే పోటీ చేశారు, సరే వాళ్ళకి కాదని మీరు పోటీ చేశారు. మళ్ళీ ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది మీకు? ఇప్పుడు వచ్చే సంవత్సరం మీరు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ లో పోటీ చేద్దాం అనుకుంటున్నారు, ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? అంటే మనకు 2016లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, మనకు అప్పుడు టీడీపీ కూడా ఉంది తెలంగాణలో. ఈ రెండు కాంబినేషన్ లో అంటే అలయన్స్ లో పార్టీ టీడీపీకి ఇవ్వడం జరిగింది. సో మేము భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయడమే కాకుండా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ రోజు ఈ క్షణం వరకు కూడా భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతున్నాం. అదేవిధంగా ఇంత టైం అంటే 2021లో మళ్ళీ ఒకసారి ఎలక్షన్ రావడం జరిగింది. దాంట్లో ఒక సీనియారిటీని బట్టి మనం ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాం. దాని తర్వాత ఒక సీనియారిటీని బట్టి మళ్ళీ పార్టీ నుంచి మన భారతీయ జనతా పార్టీలో ఒక సీనియర్ లీడర్ రావడం వల్ల తనకు పార్టీ నిర్ణయించి టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం నాకు అవకాశం ఇస్తానని అధిష్టానం నాకు మాట ఇవ్వడం ద్వారా నేను ఆ రోజు పోటీ చేయకుండా తప్పుకోవడం జరిగింది. పోటీ చేయాలంటే ఒక కార్పొరేటర్ స్థాయిగా ఇప్పుడున్న రాజకీయాలు ప్రస్థానం ఏ పార్టీ తీసుకోండి, పోటీ చేయాలంటే డబ్బు ఉంటేనే పోటీ, డబ్బు ఉన్న వాళ్ళే పోటీ చేస్తున్నారు. మరి మీరు ఇన్ని రోజులు డబ్బు సమకూర్చుకోవడానికి ఇంత టైం తీసుకున్నారా? లేదండి, డబ్బుకి రాజకీయానికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ రోజు నేను డబ్బు ఇస్తా అంటే మీరు ఇంటర్వ్యూ చేయట్లేదు, నేను డబ్బు ఇవ్వకుండా మీరు ఇంటర్వ్యూ చేస్తారు అంటే అది ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానము, ఒక వ్యక్తి గురించి పని చేయగలుగుతారా లేదా అనేటువంటి సమస్య మీద తనకు పట్టుందా లేదనే ఒక ఉద్దేశంతో ప్రజలు అంగీకరిస్తారు తప్ప ఈ రోజు ఒకవేళ మీరు అన్న మాటల్ని తీసుకుంటే మనీ అనేది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు అవేర్నెస్ బాగా వచ్చింది ప్రజల్లో కూడా. అంటే ఈ రోజు డబ్బులు తీసుకుంటే మనం ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయలేము, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పని అడగలేము అనే ఒక ఉద్దేశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దానికి ఈ యొక్క రాజకీయానికి అసలు సంబంధమే లేదు. రాజకీయాలు సంవత్సరం మారుతా ఉంటున్నాయి. ఇప్పుడు అంతవరకు మనం చూసుకుంటే కాంగ్రెస్ పాలన గాని టిఆర్ఎస్ పాలన గాని, ఇప్పుడు మొత్తం దేశం అంతా బీజేపీ పాలన అని చెప్పుకోవచ్చు. మరి మీరు అలాంటి తరం రాజకీయాలు చేస్తారా, లేదా ఇప్పుడు వచ్చే తరాలకి మీరు ఒక రోల్ మోడల్ గా అవుతారా రాజకీయ పరంగా? ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకులను చూస్తే వాళ్ళు చేసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు రాజకీయాల్లోకి యువత వస్తేనే బాగుంటుంది అని ఒక ఆలోచనలో ఉన్నాం. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేయట్లేదని కాదు, కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు యువతని బాగా కూడా ఎవరు చూసినా రాజకీయం అంటే ఒక బూత్ లాగా చూడడం జరుగుతుంది. అంటే రాజకీయం అంటే వీడు లైక్ ఒక రౌడీ లేదంటే సెటిల్మెంట్ చేయడం కానీ ఆ టైప్ లో చూడడం జరుగుతుంది రాజకీయం అంటే. సో అట్లా కాదండి, రాజకీయం అనేది ఒక యువత చేతిలో, అంటే ఒక మెయింటెనెన్స్ లైక్ ఒక డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది చేయాలంటే ఒక యువత చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ పరిస్థితుల అనుకూలంగా ఏదైతే మనం పోతున్నామో దాని ప్రకారము యువతలో ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా రావాలి అంటే ఖచ్చితంగా యువత అనేది రాజకీయాల్లో ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ డెవలప్మెంట్ కానివ్వండి, లేదంటే అభివృద్ధి పనులు కానివ్వండి, లేదంటే ఏదైనా సమస్య మీద ఫైట్ చేయడం కానివ్వండి, పోరాడడం కానివ్వండి, వీళ్ళన్నిటిని కూడా ముందు తీసుకెళ్లాలంటే యువత ఉండాలి. అంటే ఒక భారతీయ జనతా పార్టీ కాదండి, ప్రతి పార్టీలో కూడా యువత రావాలి. యువత ముందుకు వస్తేనే దేశ అభివృద్ధి కూడా అదే విధంగా జరుగుతుంది. అంటే ఇక జనాలలో ఏమైపోయిందంటే డబ్బు సంపాదించుకోవడానికి కోసమే రాజకీయానిలోకి వస్తున్నారు అనే ఒక ఫ్యాషన్ అయిపోయిందని జనాలలో ఉంది. మరి దానికి మీరేం చెప్తారు? రాజకీయాల్లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కోట్లు ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి, లేకుంటే రావద్దు అనేది మాత్రం తప్పదు. నేమ్ ఉండాలి, సర్వీస్ చేయాలి, తపన ఉండాలి, వీడు చేస్తాడనే కమిట్మెంట్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇది జనాల్లో ప్రజల్లో కలిగిస్తే ఖచ్చితంగా మనకే ఓటేస్తారు. అంటే మన జనాల్లో ఒకటి పడిపోయింది, ఖర్చుతో కూడినది రాజకీయం. వేరే పార్టీకి మాకు సంబంధం లేదు, మా పార్టీలో ఉన్నటువంటి చెప్తాను. ఒక కార్యకర్త ఒక నాయకుడు పోటీ చేస్తున్నాడంటే జోబులో నుంచి ఖర్చులు పెట్టుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా ఒక కార్యకర్త నుంచి కమిట్మెంట్ గా పార్టీని గెలుపొందాలని ఒక ధీమాతోటే ఉంటారు తప్ప కార్యకర్తలు ఏ పార్టీలోనైనా కూడా
ఇలాంటి కార్యకర్తలు ఉండరండి మా పార్టీలో ఉన్నట్టుగా. గెలవడానికి డబ్బులు ఉండాలి, గెలవడానికి మందే ఉండాలి అనేది మాత్రం మీ నిర్ణయం తప్పు. ఇప్పుడు మీరున్నారు, మీకంటూ ఒక పార్టీ అంటే ఇష్టం ఉంది, కానీ ఆ పార్టీ నుంచి మీరు బయటికి రమ్మంటే రాలేదు. కానీ మా భారతీయ జనతా పార్టీలో మేము కోసుకున్నా కూడా మాకు రక్తం అంతా ఒకవేళ ఆర్ఎస్ఎస్ ఉంటది, లేదంటే బీజేపీ అంటే బీజేపీ ఉంటది. అంతేగాని మేము పార్టీలు మారమంటే మారం. ఎవరైనా మారిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఒక పార్టీ నుంచి వచ్చి ఇంకో పార్టీలో మారిన వాళ్ళు అవుతారు తప్ప, ఒకవేళ మారినా కూడా అక్కడ ఉన్న పరిస్థితులను, స్థానికంగా ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని ఉంటది. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మా పార్టీకి మేము రావాల్సిందే, అట్లా ఉంటది తప్ప వేరే పార్టీలకి మా పార్టీలకు చాలా తేడా ఉంటది. అంటే బీజేపీ అంటే ముఖ్యంగా హిందువులకైనా ప్రొద్దులు లేస్తే బీజేపీలో ఉన్న మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు జై శ్రీరామ్ అని అంటారు. బీజేపీ అంటే జై శ్రీరామ్ ఓన్లీ హిందువులకైనా. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను ఒకరిని కించపరచడానికో లేకపోతే ఒకరిని వ్యతిరేకించడానికి కాదు. ఇప్పుడు సండే వచ్చిందంటే క్రిస్టియన్స్ బైబిల్ తీసుకొని హల్లెలూయా అంటారు, అవునా? ముస్లిమ్స్ అయితే ఫ్రైడే వచ్చిందంటే మసీద్కి వెళ్తారు. అదే విధంగా మరి హిందువులలో జై శ్రీరామ్ అంటే మీకు ఎందుకు బూతులాగా అనిపిస్తుంది? అంటే అనకూడదా హిందువులం? అనొద్దు అని ఇక్కడ మీరు అనేది స్పెసిఫిక్ గా మీరు అన్న మాట ఏంటంటే, ఎందుకు హిందువులలో జై శ్రీరామ్ అంటున్నారంటే వేరే వాళ్ళను వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నప్పుడు మన మతాన్ని మనం గౌరవించుకోవడానికి తప్పేముంది? అదే హిందువులకే కాదు, ఈ రోజు మరి మాకు మిత్రులు ఉన్నారు, చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మేము క్యాంపెయినింగ్ చేసినప్పుడు అందరు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏ రోజైతే మా మతాన్ని వ్యతిరేకించినప్పుడు మేము వాళ్ళ మతాన్ని వ్యతిరేకించడానికి రెడీగా ఉన్నాం. అంటే ఇప్పుడు రీసెంట్ గా కూడా సికింద్రాబాద్ లో అమ్మవారిని తన్నడం జరిగింది ఒక వ్యక్తి. దాన్ని డైరెక్ట్ పేపర్ లో తనకు మతి స్థిమితం లేదని ఒక ఉద్దేశాన్ని క్రియేట్ చేసి దాన్ని డైవర్ట్ జరిగింది. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే దాన్ని చేయడం వల్ల ఈ రోజు ఘర్షణ తగ్గుతుంది. కానీ దాన్ని ఇంకా ప్రోత్సహించిందనుకోండి, రేపు ఫర్దర్ డేస్ లలో ఒక చిన్న చిన్న కాలనీలో, చిన్న చిన్న కమ్యూనిటీలలో కానివ్వండి, ఇలాంటి సమస్యలు పెరిగిపోయి ఒక హిందుత్వాన్ని మనం తగ్గించుకోవడం జరుగుతుంది. అంటే నేను అనేది అన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మన మతాన్ని వ్యతిరేకించినప్పుడు ఖచ్చితంగా మనం ఫైట్ చేయాలి, అంతేగాని మనం కూర్చుంటాం అంటే మాత్రం కుదరదు. మేము అనేది బీజేపీ జయశ్రీరామ్ అని అనొద్దు అని అన్నాడు. అంటే బీజేపీ ఓన్లీ ఫర్ అద్దా అని ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది. సరే, ఓకే, మీరు పార్టీలో మీరు అన్నట్టుగా తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీ అంటుంది, ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ మాత్రం కూడా లేకుంటే వాట్ నెక్స్ట్? అంటే మనం అంటే అలానే కూర్చొని ఉంటే ఎలాంటి ఘర్షణ జరిగినా, ఎలాంటి మన మహిళల మీద దాడులు జరిగినా ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేద్దామంటారు మీరు? వేరే పార్టీ కాంగ్రెస్ తీసుకోండి, లేదా ఇతర పార్టీలు తీసుకుంటే దాంట్లో మీరు అన్నట్టు క్రిస్టియన్స్ ఉన్నారు, మన హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, ప్లస్ సిక్స్ ఉన్నారు. ఈ పార్టీ కమ్యూనిటీ అందరూ ఉన్నాక ఓన్లీ బీజేపీ అనేది ఓన్లీ ఒక మతపరమైన వరకే ఉంది అనేది ఒకటి సృష్టించిండ్రని అనుకోవచ్చా? మరి లేకపోతే మీరు అంతవరకే చేస్తున్నా అనుకోవచ్చా? మా భారతీయ జనతా పార్టీలో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మంత్రులు కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మా కార్యకర్తలలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మేము ఎక్కడ పోయినా కూడా వాళ్ళు కూడా ఒక జై శ్రీరామ్ అంటారు. ఒక కార్యకర్తలు చెప్పే స్లోగన్స్ లలో కూడా ఒక హిందూకు సంబంధించిన స్లోగన్స్ కూడా ఉంటాయి. వినాయక చవితి వచ్చినా చాలా మంది ముస్లిమ్స్ కూడా వినాయకుని తయారు చేసే వాళ్ళే ఉంటారు ఎక్కువగా. వాళ్ళు కూడా వినాయకుల చవితి చేయడం జరుగుతుంటది, దుర్గామాతకు చేస్తారు, వాళ్ళు డొనేషన్స్ ఇస్తుంటారు. చాలా వరకు చూసాం. కానీ ఇదేంటంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని అక్కడ అడ్డుకోవడానికి వేరే పార్టీలు చేసినటువంటి ఒక క్రియేటే తప్ప ఇక్కడ భారతీయ జనతా పార్టీ హిందువులకు, ముస్లింలకు వ్యతిరేకత అనేది ఎక్కడ కూడా లేదు. అది ఉన్నటువంటి పార్టీ మాత్రం ఒక కాంగ్రెసే. ఈ మధ్యకాలం చూస్తుంటే మీరు కొంతమంది నాయకులతో చాలా సాన్నిహితంగా ఉండడం జరుగుతుంది. అది ఎందుకు? ఇప్పుడు నేను ఉండేది ఎల్బినార్ కాన్స్టిట్యూషన్సీ. ఈ ఎల్బినార్ లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రస్తుతానికి ఇక్కడ ఎల్బినార్ లో గెలుచుకున్నటువంటి కార్పొరేటర్లంతా మాక్సిమం భారతీయ జనతా పార్టీని గెలుపొందిన వాళ్ళు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు నేను ఉండేటువంటిది మనసురాబాద్ లో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మరి రీసెంట్ గా రఘునందన్ గారు వచ్చారు, మరి బండి సంజయ్ గారు వచ్చారు, అలాగనే మరి చికోటి ప్రవీణ్ గారు వచ్చారు, మరి అలాగనే కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది, స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారు కూడా రావడం జరిగింది. మరి వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు నేను కూడా మరి ఒక కార్యకర్తగా వెళ్ళాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుస్తూనే ఉన్నాం. ఇప్పుడు మేము స్టేట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న నాయకులను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి, మేము రెగ్యులర్ గా అందరితోటి మమేకమై అందరితోటి కాంటాక్ట్ లో ఉండడం జరుగుతుంది. అంటే స్పెసిఫిక్ గా అంటూ మా పార్టీలో లేదు, మా పార్టీలో ఆ సిద్ధాంతాలు కూడా లేవు. వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్ లో పోటీ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడున్న సిట్టింగ్ ఎవరైతే కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి గారు ఉన్నారో వారిని కాదని మీకు సీట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? 100% అనుకుంటున్నాం. ముఖ్య విషయం ఏంటంటే ఆయనని కార్పొరేటర్ గా 2 పర్యాయాలు చేశారు. మరి ఈ 2 సార్లు అవకాశం ఇస్తేనే అభివృద్ధి అనేది ఎంతో బాగా జరిగింది.
ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు అదే విధంగా మేము ఈ కార్పొరేటర్ ఉండి ఇంత అభివృద్ధి చేసినప్పుడు తనను మేము ఉన్నతమైన స్థానంలో చూసి ఒక ఎమ్మెల్యేగా చేయాలనుకుంటున్నాం. సో అందుకనే మేము టికెట్ వస్తుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ మధ్యకాలం చూస్తుంటే మీరు చికోటి ప్రవీణ్ గారితో చాలా సన్నిహితంగా ఉంటున్నట్లు కనిపిస్తుంది. జనాల్లో మీరు ఏమైనా బినామియా అన్నట్లు పుకార్లు వస్తున్నాయి. అది మీకు కూడా తెలుసని మేము అనుకుంటున్నాము. ఆయన ఏమైనా మీకు బ్యాక్ సపోర్ట్ లాగా ఉంటున్నారా అని మీరు అనుకుంటున్నారా, లేదా జనాలు అనుకున్నట్టు మీరు బినామియా, లేదా మీకు ఏమైనా బంధువా? ప్రవీణ్ అన్న నాకు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా అన్నయ్య పరిచయం బాగా. అంటే అన్న చేసేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అన్న అభిమానం కానివ్వండి, ఆయన చూపించే ప్రేమ వల్ల ఎట్లా ఉంటదంటే ఒకరోజు ఆయనతో మీరు తిరగండి ఒకసారి. అంటే ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయనతో ఒక రోజు ఉంటే తెలుస్తుంది. అంటే మేము బినామియా లేదా బంధుత్వమా లేదా పార్టీ నుంచి అంటే అవన్నీ మాకు అవసరం లేదు. ఆయన నేను అన్నయ్య అంటే ఆయన నన్ను తమ్ముడు అంటాడు. ఆ ఒక బంధుత్వం అనేది మాకు కొద్ది కాలం నుంచి మేము బాగా దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, నేను కూడా ఇంకో విషయం ఏంటంటే అన్నకు ఒక ధర్మరక్షక ఫౌండేషన్ ఉంది. అందులో కూడా నేను ఒక మెంబర్. హిందూ దేవాలయాల మీద ఎవరన్నా దాడులు చేసినా గానీ, హిందూ మతానికి సంబంధించిన వాటి మీద ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడడం కానివ్వండి, తను ఇమ్మీడియట్లీ స్పందించే ఏదైతే ఉంటుందో అది బాగా నాకు దగ్గర అవ్వడం జరిగింది. అంతే అదే విధంగా ప్రవీణ్ అన్న ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు చేసే రూమర్స్ ని పట్టించుకోను. బినామీ అనే వాళ్ళకి ఇది ఒక సమాధానము. ఆయన ఏంటంటే సేవా కార్యక్రమాలకు నిర్మించినటువంటి సంస్థే కాకుండా హిందుత్వం మీద పోరాడతాడు. మనం రీసెంట్ గా సికింద్రాబాద్ జరిగిన సంఘటన చూసినాం. ఇంకా బతుకమ్మల్ని తన్నడం ఒక సంఘటన మలక్పేటలో చేయడం జరిగింది. ఇలాంటివి చిన్న చిన్న కాకుండా పెద్ద పెద్ద అయినా అన్నిటి మీద తను వ్యతిరేకిస్తూ ఫైట్ చేస్తూ ఒక హిందూ ధర్మం మీద ఫైట్ చేసేవి నాకు బాగా నచ్చడం జరిగింది. ఆ ఒక భావము. అదే విధంగా మీరు బంధువు అని అడిగారు. బంధువు అంటే మాకు ఒక మంచి బంధుత్వం ఉంది. అన్నయ్య తమ్ముడు అనే బంధుత్వం ఉంది. నేను అన్నయ్య అంటే తమ్ముడు అని చెప్పి అంటారు. అదేవిధంగా నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సేవా కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ పరంగా కానివ్వండి, తన పర్సనల్ గా సొంతంగా కూడా నన్ను బాగా అభిమానిస్తాడు. నేనంటే ఒక రకమైనటువంటి ఇష్టం కూడా తనకున్నది. ఎందుకంటే నేను తన కోసం ఎంత దూరమైన వస్తాననేది తనకు తెలుసు. సంతోష్ ఏదైనా పని చేస్తుంటే ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్ ఉంటేనే చేస్తాడు, లేదనే చేయడం ఒక భావన అన్నకుంటుంది. అలాంటి బంధుత్వం అనేది మా ఇద్దరి మధ్యలో ఉండడం జరుగుతుంది. అంతేగాని అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఈ రూమర్స్ ని చాలా మంది ఒక బినామీ అనేది ఒక క్రియేట్ చేసి అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ని పాడు చేయడానికి ఉన్నామని చాలా మంది అనుకుంటారు. దాని నుంచి నాకేం ఇబ్బంది లేదు. అలాంటప్పుడు ఉందనుకోవడంలో వాళ్ళ కర్మ, అది వాళ్ళకే వదిలిద్దాం. అంటే బంధువు అన్నారు, అన్న తమ్ముడు అనే రిలేషన్ కాకుండా మీకు అంటే ఇప్పుడు సేమ్ క్యాస్ట్ అని మీకు అలా ఉందా బంధుత్వం? అన్న తమ్ముడు అనేది చెప్తున్నారు, కానీ జనాలలో ఉన్నది ఏంటంటే సేమ్ క్యాస్ట్ అందుకని అనుకోవచ్చా జనాలు, లేకపోతే మీరు బినామీ అనేది నిజమా అని అనుకోవచ్చా? అంటే సేమ్ క్యాస్ట్ ఉంటే అన్న తమ్ముడు అంటే బంధుత్వం కదా. బంధుత్వం అంటే ఒక రిలేషన్ ఉందా? అంటే రిలేషన్ ఉందంటే మాకున్న బంధుత్వమే అది. ఇంకా దానికి అక్కడికి క్లోజ్ చేస్తే బాగుంటది. మరి అన్నగారు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్ లో మన్సూరాబాద్ డివిజన్ లో కార్పొరేటర్ చేద్దాం అనుకుంటున్నారు కదా, మరి ఆ మన్సూరాబాద్ డివిజన్ మీద మీకు పట్టు ఉందా? మన్సూరాబాద్ డివిజన్ పైన పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా పట్టు కూడా ఉంది బాగా. దాదాపు 144 కాలనీలు ఉన్నాయి. ప్రతి కాలనీలో కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రజలు మరియు కాలనీ వాసుల ప్రోత్సాహం ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా నన్ను వాళ్ళే ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది. మాకు మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు, అది కాకుండా మీరు చేసే సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ మా మహి మీడియా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మహి మీడియాకు కొత్తగా ఏర్పడినందుకు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఉన్నతమైన శిఖరాలని అందుకోవాలని మహి మీడియాకి నా తరపున కోరుకుంటూ, అదేవిధంగా కొత్త రాజకీయాన్ని సృష్టించాలని, కొత్త నాయకులని మీ మహి మీడియా ద్వారా పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.